నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు, వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. పేదలకు రేషన్ సక్రమంగా అందించాలి, రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. రాజీ మార్గమే రాజమార్గం. చిత్తూరులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు. టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ. ఆధార్ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు. జూలై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీ. సచివాలయ పురపాలక సంఘ సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు. ఇక వార్తల్లోని వివరాలు. దేశంలో విద్యార్థులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం బలమైన ఉద్యమం సాగించినప్పుడే అతుల్ కుమార్ అంజన్, గగన్దీప్ సింగ్లకు నివాళులు అర్పించినట్లవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనెట్ హాల్లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు అతుల్ కుమార్ అంజన్, ఏఐఎస్ఎఫ్ రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు గగన్దీప్ సింగ్ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా అతుల్ కుమార్ అంజన్, గగన్దీప్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, లక్నో యూనివర్సిటీలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి విద్యార్థి సంఘం ఎన్నికల్లో 6 సంవత్సరాలు ఏఐఎస్ఎఫ్ నుండి యూనివర్సిటీ చైర్మన్గా ఎన్నికయ్యారని చెప్పారు. విద్యార్థి సమస్యల పరిష్కారానికి కృషి చేసి జాతీయ అధ్యక్షులుగా పనిచేశారని అన్నారు. అనంతరం రైతు సంఘంలో బాధ్యతలు తీసుకుని రైతాంగ సమస్యల సాధన కోసం కృషి చేశారని కొనియాడారు. నేడు దేశంలో విద్యా వ్యవస్థ నాశనమవుతోందని, అందుకు నీట్ ప్రశ్నాపత్రం లీకేజీనే ఉదాహరణ అని అన్నారు. దీనిపై ప్రధాని నోరు మెదపకపోవడం శోచనీయమన్నారు. విద్యా కాషాయీకరణ జరుగుతోందని, విద్యార్థి లోకం ఇలాంటి ఘటనలపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, ఈ పోరాటం వెనుక అతుల్ కుమార్ అంజన్ కృషి ఎనలేనిదని అన్నారు. 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప నాయకుడు అంజన్ అని కొనియాడారు. తుది శ్వాస విడిచే వరకు రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తూనే ఉన్నారని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ రాజస్థాన్ అధ్యక్షుడు గగన్దీప్ సింగ్ను సంఘ విద్రోహక శక్తులు హతమార్చాయని పేర్కొన్నారు. అతని మరణం విద్యార్థి ఉద్యమానికి తీరని లోటని అన్నారు. నేడు చట్టసభలకు డబ్బులున్న కోటీశ్వరులు వెళుతున్నారని, విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్ళు ప్రజల కోసం నిలబడే వాళ్ళు, ప్రజల కోసం కష్టపడి పనిచేసే వాళ్ళ అవసరం చాలా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, విద్యార్థి నాయకులు అంటే విద్యార్థి నాయకులు రావడంలే. యూనివర్సిటీలు అంటే యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ ఎలక్షన్సే పెట్టడంలే. కాబట్టి ఏమంటే ఈరోజు రాజకీయాల్లో నాయకులుగా ఎవరు వస్తూ ఉన్నారు? రాజకీయాలలో ఎవరైతే విద్యార్థి నాయకులుగా ఉండి లేదంటే ఇతర రంగాల్లో ప్రజల చేత అభిమానాన్ని చూరగొన్న వాళ్ళు రావడంలే. పార్టీలు కూడా ఏమంటే ఎవరికైతే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు. డబ్బులు ఉండాలి. నువ్వు కనీసం ఒక 20 కోట్లు ఖర్చు పెడతానంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు. ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటే వాళ్ళకి ఎంపీ టికెట్ ఇస్తారు. కాబట్టి ఈరోజు మనం పార్లమెంట్లో చూసినా, అసెంబ్లీలో చూసినా ఎవరు గెలుస్తూ ఉన్నారు? ఒక 4-5 ఏమైనా కోటీశ్వరులు కాని వాళ్ళు ఉంటారేమో కానీ 100% మంది కోటీశ్వర్లే ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు, కోటీశ్వర్లే పార్లమెంట్కి ఎన్నికవుతా ఉన్నారు, చట్టసభల్లో వాళ్ళు తిష్ట వేస్తూ ఉన్నారు. కాబట్టి ఏమంటే సామాన్య ప్రజల గురించి ఏమాత్రం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అందుకోసం ఏమంటే ఇవాళ విద్యార్థుల నుండి, యువకుల నుండి ఇవాళ లీడర్స్ రావాలి. లీడర్స్ ఎందుకంటే చాలా ఈ దేశాన్ని. అలాగే ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు రామకృష్ణ పాండా మాట్లాడుతూ, 20 సంవత్సరాల క్రితం ఇదే యూనివర్సిటీలో జరిగిన సెమినార్లో అతుల్ కుమార్ అంజన్ పాల్గొన్నారని, నేడు ఇదే వేదిక నుండి ఆయన సంస్మరణ సభ నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక ఉద్యమాలు నిర్వహించిన అతుల్ కుమార్ అంజన్ రైతాంగ సమస్యలపై రాజీలేని పోరాటం సాగించారని చెప్పారు. స్వామినాథన్ కమిటీలో సభ్యుడిగా పనిచేసే రైతుల సమస్యలను సిఫార్సు రూపంలో అందించాలని చెప్పారు. రైతులను బతికించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగించారని పేర్కొన్నారు.
చేశారు. ఆయన మృతితో రైతాంగ ఉద్యమానికి తీరని లోటు ఏర్పడిందని అన్నారు. విద్యా వ్యవస్థలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను పాఠ్యాంశాలుగా తీసుకొస్తున్నారని, వీటి పట్ల విద్యార్థి లోకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా విధానాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ విలువలను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటాలు సాగించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ, నాడు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేడు విద్యార్థి లోకం ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు. ఇలాంటి నేపథ్యంలో సహించలేని అసాంఘిక శక్తులు గగన్దీప్ సింగ్ను హతమార్చడం సిగ్గుచేటన్నారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వారు చట్టసభలకు ఉన్నత స్థానాలకు ఎదిగారని గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో ఉన్నతాధికారులుగా అధికార పార్టీకి ఊడిగం చేసే వారిని నియమించడం సిగ్గుచేటని అన్నారు. The future of AISF, the future of the left government in this country is also not with us now. When we are paying our tribute government, it is not only our duty to recall their contribution, their sacrifice. We have to take a place to set this country, to set this education system, to set this set students. We have to. What is the situation today? There is a government in Delhi, there is a government in Andhra Pradesh. You can't say this is a leak-proof government. Question paper leak. There will not Nammandir leak is there. Yesterday we witnessed in Terminal 1, it has fallen down. This government is not for students. This government is not for farmers. This government is not for rural people. They don't have any commitment for the people of this country. They are there to satisfy their corporate masters. You can call them Ambani. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ శ్రీరంగరాజన్ మాట్లాడుతూ, అతుల్ కుమార్ అంజన్ గగన్దీప్ల పోరాట పటిమ స్ఫూర్తిని తీసుకుని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి సాధించి వారికి నిజమైన నివాళులర్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామానాయుడు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు సంఘమిత్ర అమీన్ హంజా, మహేష్ కుంజం, జాతీయ కార్యదర్శులు కబీర్, షాహిద్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, ఉపాధ్యక్షులు బండి చలపతి, నాసర్జీ, ఫణీంద్ర, ఉదయ్ కుమార్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ప్రవీణ్, యూనివర్సిటీ నాయకులు చిన్న, చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. అతుల్ కుమార్ అంజన్ గారు దానిపైన ఇది నేను చెప్పింది కాదు, నాకు కూడా తెలియదు. మొన్ననే రైతాంగానికి ఎన్నికైన ఈ రాష్ట్రంలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఒడ్డే సోమనాథ్ దిశరావు గారి పేరు మీరు వింటారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేశాడు, పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశాడు. ఈ మధ్యనే ఆయన ప్రకటించినటువంటి దాంట్లో అతుల్ కుమార్ అంజన్ గారు స్వామినాథన్ కమిషన్ లో ఉన్నాడు కాబట్టి ఈ మేరకైనా రైతుల యొక్క హక్కులు పరిరక్షించడానికి అవకాశం ఉందని చెప్పి ప్రకటించారు. కాబట్టి ఈ దేశంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ వారి కోసం కాదు, ఎంఏలు చదివారు, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, గోల్డ్ మెడల్, వైరాలజీ ఇదే క్యాంపస్ లో అక్కడ మీ మధ్యలో కూర్చున్నాడు ఒక ఆయన ప్రసాద్ అని చెప్పి ఎంఏ గోల్డ్ మెడలిస్టు. ఈ క్యాంపస్ లోనే ఏఐఎస్ఎఫ్ నాయకుడుగా ఈ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ ఏ కిషోర్ అని చెప్పి ఈ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఇప్పుడే ఇక్కడ పక్కన కూర్చున్నాడు ప్రొఫెసర్ రమణ గారు, ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఈ క్యాంపస్ లోనే చదువుకొని ఈ క్యాంపస్ లోనే ప్రొఫెసర్ గా ఉన్నారు. అదేవిధంగా ఈ దేశంలో విద్యార్థి రంగాన్ని గురించి ఎప్పటికప్పుడు విద్యార్థి రంగంలో రావాల్సినటువంటి మార్పుల గురించి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ముందు చూపుతో, అంటే 10 సంవత్సరాలకు కావలసినటువంటి ఒక దార్శనికతో పనిచేసేటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. అందుకనే విద్యార్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా గగన్దీప్ సింగ్ ఇప్పుడే చెప్పారు మన నాయకులు, ఆయన రాజస్థాన్ లో ఒక క్యాంపస్ లో ఎలక్షన్ లో ఎన్నికైన తర్వాత అక్కడున్నటువంటి యాంటీ ఎలిమెంట్స్ ఆయన్ను చంపేశారు. ఇంతవరకు ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు చంపారు, ఎందుకు చంపారని చెప్పి తెలియనటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతా ఉంది. ఒక్కటే చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్లో కానీ విద్యార్థి యూనియన్కు ఎన్నికలు నిర్వహించకపోవడం ద్వారా ఈ దేశాన్ని గురించి ఆలోచన చేసేటువంటి గొప్ప పొలిటీషియన్స్ రాకుండా పోయి ఈరోజు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి, వాడు ఎన్ని
కోట్లు సంపాదించగలడు, ఎన్ని కోట్లను ఈ జనానికి పంచగలడని చెప్పి భావించి అలాంటి వాళ్ళు చట్ట సభలు లేకపోతే వారి వ్యాపారాల గురించి, వారి వ్యాపకాల గురించి, వారి వ్యక్తిగత ఆస్తుల గురించి కాకుండా ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థుల మెదలను వికసింప చేయకుండా వాటిని ఆదిలోనే అంశపాలని చెప్పి తొక్కుతున్నటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా అది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అంగీకరించడానికి అవకాశం లేకుండా మీ పోరాటాలు కొనసాగించినప్పుడే కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళని చెప్పి, గగన్దీప్ సింగ్ కు మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ పోరాటాలను మరింత ఉధృతం చేయాలి. విశ్వవిద్యాలయాలు ఉద్యమ నిలయాలుగా మారాలి, మేధావులకు నిలయాలుగా మారాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతి, అన్యాయ పరిపాలన, విద్యారంగంలో వస్తున్నటువంటి దుర్మార్గ పోకడలను వాటిని వ్యతిరేకించేటువంటి ఒక మేధా సంపత్తి అయినటువంటి ఒక కేంద్రాలుగా కావాలి. ఎంతో మంది నాయకులుగా తయారు చేసి ఎంతో మంది విద్యార్థి నాయకుల్ని మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, రాజకీయ నాయకులుగా తయారు చేసినటువంటి ఈ వేదికలో ఈ మహానుభావుల యొక్క సంస్మరణ సభను ఏర్పాటు చేయడం అనేది కూడా ఎస్వి యూనివర్సిటీ సంస్థగా చాలా గొప్పమైన విషయం. అదేవిధంగా ఈరోజు దేశ రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు చూస్తా ఉంటే గత 14 సంవత్సరాల నుంచి కూడా దేశంలో విద్యారంగ వ్యవస్థ అనేది చాలా చిన్నాభిన్నమైపోతా ఉంది. కాబట్టి నేడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యారంగ వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఈ జాతీయ నాయకత్వం పోరాటాల ద్వారా విజయాన్ని సాధిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గొప్ప మహాసభను ఏర్పాటు చేయడానికి కల్పించినటువంటి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీకి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి కూడా తిరుపతి జిల్లా సమితిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ దినేష్ గారు, అదేవిధంగా రామకృష్ణ పాండా గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎస్కే యూనివర్సిటీ విద్యార్థి నాయకులు రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐఎస్ఎఫ్ జాతీయ ఆఫీస్ బేరర్, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, ఏఐఎస్ఎఫ్ అదేవిధంగా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడంలో కృషి అయినటువంటి తిరుపతి జిల్లా పార్టీ కార్యదర్శి కామ్రేడ్ మురళి గారు, అదేవిధంగా నగర పార్టీ కార్యదర్శి విశ్వనాథ్ గారు, అదేవిధంగా ఏఐకేఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ రామారాయణ గారు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ ఉదయ్ కుమార్ గారు, నవీన్ గారు, అదేవిధంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ నగర సమితి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నుంచి, అదేవిధంగా మహిళా సంఘం నుంచి, అదేవిధంగా ఇతర సంఘాల నుంచి కూడా ఇతర విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, సోదర విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ కానీ, అదేవిధంగా పీడిఎస్సీ కానీ, పీడిఎస్ఓ కానీ, అదేవిధంగా సోదర ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ నాయకులు చిన్న గారు, అదేవిధంగా చంద్రనాయక్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరున ధన్యవాదాలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు చేసి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఏకంబరం, ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
జూలై 1న పింఛన్లు లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే తీసుకుని వెళ్లి ఇవ్వాలని సచివాలయ పురపాలక సంఘం సిబ్బందికి శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తి పురపాలక సంఘం కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పురపాలక సంఘ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 1వ తేదీన ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 4,000 రూపాయల పింఛన్తో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న బకాయి 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు పింఛన్దారులకు అందజేస్తున్నామన్నారు. పింఛన్దారులు 1వ తేదీన వారి గృహాల వద్దే కేటాయించబడిన సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సచివాలయ సిబ్బందితో పాటు అదనంగా ప్రభుత్వోద్యోగులకు కూడా పెన్షన్లు పంపిణీ విధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు జూలై 1వ తేదీన పెన్షన్దారులు ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేయాల్సిందిగా ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. రేపు 1వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పెంచిన పెన్షన్లని పంపిణీ చేసేదానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో భాగంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశాలు వచ్చున్నాయి. ఈ సందర్భంగా ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికి కూడా సమావేశం నిర్వహించి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పెన్షన్దారులందరూ కూడా ఎవరు కూడా సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా వారి ఇంటి వద్దనే ఉంటే ఖచ్చితంగా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెంచిన అమౌంట్ని 4,000 రూపాయల పెన్షను, అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న 3 నెలల అరియర్ 1,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయల పెన్షన్ కూడా ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేస్తారు. కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఇంటి వద్దే ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునే దానికి సహకరించవలసిందిగా కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా సచివాలయ సిబ్బంది వెంట ఉండి పెంచిన పెన్షన్ని లబ్ధిదారులకు అందించే దాంట్లో కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలలో భాగంగా 2వ రోజు శుక్రవారం రాత్రి హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ అవతారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామి వారికి వైభవంగా అభిషేకం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీకృష్ణ స్వామి వారి ముఖమంటపంలో ఊంజల సేవ నిర్వహించారు. సద్యోజ్వతకర్వారాణి భూరి సుష్ట్వవష్ణ బృహద్దేవో అథర్వావో సౌర్యలక్ష్మేః నిఖిల గుణగణాడంబరకీర్తిముల మంటపములు కంటి మహనీ పావనంబైన పాప వినాశనము కంటి దైవ సంపకు గగకు భావగోచరమైన సరిలేని పాదాభుజములు కంటి మలయ మారుత గతులు కతులంగా లాలను చును చేదుల. రాత్రి స్వామివారు హనుమంత వాహన సేవ వైభవంగా జరిగింది. శనివారం రాత్రి స్వామివారు గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, సూపరింటెండెంట్ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్, గణేష్, అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని ప్రముఖ రంగస్థల నటుడు మేకల గంగయ్య అన్నారు.
తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళావతి, జయమ్మ, పద్మావతి, నిర్మల, పార్వతి, పద్మ, ఉమా, ఎం సుశీల, నిర్మల, జయలక్ష్మి, మునికుమారి, పార్వతి, ధనలక్ష్మి, నిర్మల, వాసురెడ్డి, మునినాథరెడ్డి, కస్పా పద్మనాభం, చంద్రబాబు నాయుడు, కొండే చెంగారెడ్డి, సాంబోల్ హరినాథ్, పొన్నాల జయజరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి కళాకారులు పాల్గొన్నారు. నమో వెంకటేశ్వరాయ. ప్రతి శనివారము తిరుపతిలో నగర సంచారం జరుగుతున్నది. ఈ నగర సంచారము ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తూ శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మనందరము హాయిగా ఉండాలంటే పొద్దున్నే 5 గంటలకు లేచి అందరినీ మనము ఆదరించి అందరి కోసము మనము పాటుపడే అవకాశం కావాలని కోరుకుంటూ ఈ తిరుపతి ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మనం అందరినీ తెలుసుకుంటూ అందరినీ మీరందరూ విక్రమ్, నా పేరు విక్రమ్ స్వామి. ఓం నమో వెంకటేశ్వరాయ. ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుపతి నగర సంకీర్తన భాగంలో ప్రతి శనివారము తిరుపతిలో ఎంతో అత్యద్భుతంగా ఉదయం 5:30 వరకు నగర సంకీర్తన గోవిందరాజస్వామి 4 మాడ వీధుల్లో కోలాహలంగా జానపద భక్తి సంగీతాలు, గోవిందనామాలతో మహిళలు కోలాటాలతో అత్యద్భుతంగా సక్సెస్ చేస్తున్నారు. నా చిన్న విన్నపము, తిరుపతిలో ఎంతోమంది వ్యాయామం చేస్తున్నారు, స్పోర్ట్స్ యాక్టివిటీస్, బ్యాడ్మింటన్ అని, టెన్నిస్ అని చెప్పి స్పోర్ట్స్ ఎన్నో యోగా ఆసనాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఈ శనివారం ఒక్కరోజు ఉదయం 5 గంటలకి ఈ నగర సంకీర్తనలో పాల్గొనవలసిందిగా మనసారా కోరుకుంటూ ఆ దేవదేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి పాదాల కింద వెలిసిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రతి శనివారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరుపతి కళాకారులచే, భక్తులచే పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఇది పురుషుల యొక్క మానవ జీవన విధానానికి ఎంతో దోహదపడుతుంది. వారి యొక్క ఆధ్యాత్మిక విషయానికి, ఆరోగ్యానికి మరియు వారి యొక్క ఆరోగ్యాలకి చాలా మంచి మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హరినామ సంకీర్తనంలో పాల్గొని వారి యొక్క మనశ్శాంతిని కలిగి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలిసిన భక్తులు ఉన్నంత కాలము ప్రతి శనివారము ఈ హరినామ సంకీర్తన చేసి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. నగర సంకీర్తన శనివారం చేయటం వల్ల మనకి ఎక్సర్సైజ్ ఏమి, మన భక్తులు రావటం ఏమి, పోరాటం ఏమి అన్నీ చాలా ఆనందంగా ఉందండి. అందరు భక్తులు వచ్చి పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. గోవిందరాజ స్వామి గుడి కాడ చేయటమే మన మహాభాగ్యము, ఆంజనేయ స్వామి భాగ్యము, అన్ని భాగ్యాలుగా భావించాలి. మేము ఈ వయసులో చేస్తున్నాం కోలాటము ఇవన్నీ అంటే ఆయన ఇచ్చిన భాగ్యమే అనుకోవాలి. ఆరోగ్యం ఉండబట్టి మేము చేస్తున్నాము. మన ఆరోగ్యం కూడా కాపాడుకున్నట్టే ఉంటుంది. మేము అన్నీ చేయటం మంచిది. నగర సంకీర్తనకి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. 5 నుంచి 7 వరకు అండి, 7 వరకు చేస్తున్నాము. 2 గంటల సేపు మనం అన్నీ మర్చిపోయి చక్కగా చేస్తున్నాము. దేవుడి నామ సంకీర్తనలో ఉన్నాము, శ్రీరామ నామ సంకీర్తనలో ఉన్నాం కాబట్టి మనం రాముని కూడా తలుచుకున్నటువంటి సంకీర్తన అన్నీ చేస్తున్నాం. కాబట్టి పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాం, కోలాటం చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, అన్నీ చేస్తున్నాము. అందరూ వచ్చి భక్తులందరూ పాల్పంచుకోవాలని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ నమః. నగర సంకీర్తన అనేది పొద్దున్నే 5 నుంచి 7 వరకు జరుగుతుంది. మాధవి మాడవీధుల్లో భజనతో, భక్తి భావంతో తండోపతండాలకు వచ్చి ఈ భజనకి హాజరవుతున్నారు. రాజీ మార్గమే రాజమార్గం ఉత్తమమని చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా కోర్టు భవన సముదాయం నందు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుసో తెలియక చేసే తప్పిదాల వలన అనేక మంది కక్షిదారులు న్యాయస్థానం చుట్టూ తిరుగుతూ వ్యయ ప్రయాసాలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి న్యాయ సదన ఆధ్వర్యంలో న్యాయ సేవలు అందిస్తున్నామని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మళ్లీ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కావున లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా సదన్ జిల్లా కార్యదర్శి వెన్నెల, పలువురు జడ్జీలు, చిత్తూరు బార్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ఈ లోక్ అదాలత్లు మొత్తం 13 మండలాలు, ఒకటి తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు, పొంగనూరు, అలమేలు, పాకాల, వాయపాడు, సత్యవేడు, నగరి మరియు కంపల్సరిలో ఇవి జరుగుతున్నాయండి. వీటికి గాను మేము మొత్తం జిల్లా మొత్తం మీద 11,820 కేసులు మేము గుర్తించడం జరిగింది. ఈ నేషనల్ అదాలత్ భాగంగా మేము అన్ని కాంపౌండ్ క్రిమినల్ కేసులు, ఎన్ఐటి కేసులు, అదేవిధంగా బ్యాంక్ రికవరీ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, అదేవిధంగా ల్యాబ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ బిల్స్ సర్వీస్ మ్యాటర్స్, అదేవిధంగా అన్ని సివిల్ కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్కరితో కూడా మీటింగ్ కనెక్ట్ ఇందులో ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్ కానీ, పోలీస్ ఆఫీసర్స్ కానీ, టీచర్స్ డిపార్ట్మెంట్, తర్వాత బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్, సిటీ లోక్ అదాలత్ కూడా మేము కనెక్ట్ చేసి 230 కేసులు కూడా పరిష్కారం చేయడం. ఇందులో భాగంగా మొత్తం ఈ 13 మండలాల్లో కూడా ఈ యొక్క లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని దీంట్లో కోరుతున్నాము. ఇప్పుడు కొత్త చెప్పినట్టు లోక్ అదాలత్ యొక్క ఉద్దేశం మా దగ్గర కూడా విధానం ఏంటంటే మీరు ఏ కేసులు పరిష్కరిస్తాం ఇదే. అయితే మీకు తెలిసిందే, పరిష్కారం చేసుకుంటే మనకి రాజీ మార్గం, మనకి రాజీ చేసుకుంటే ఇప్పుడు కూడా మనకి చక్కగా కుటుంబాలు అయిపోవడం. చాలా మంది అన్నారు ప్రతిదీ గొడవ కొట్టుకొచ్చేది ఏంటి, గొడవే కదండి. భార్య భర్తల మధ్య గొడవ, పొద్దు వరకు గొడవ, తర్వాత మన డిపార్ట్మెంట్స్లో గొడవ, బ్యాంకులో ఎంపైర్ చేయకూడదు గొడవ, ఫోన్ రాకపోతే గొడవ, కుటుంబాల్లో గొడవ. నిజమే, ఇవన్నీ గొడవలకి మనకి ఏంటంటే మనసాన్ని ముఖ్యంగా. అయితే ఒక అందం భార్య భర్తల మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ చాలామంది ఏమంటారంటే ఏం ఉండకూడదు అంటే, బంధువులు అయినా స్నేహంలో అయినా ఉండకూడదు. ఏంటంటే నిర్లక్ష్యం అంటే ఏముండకూడదు, నిర్లక్ష్యం ఉండకూడదు. ఉండాల్సిందేది నమ్మకం, తర్వాత ఇవ్వాల్సింది సమయం, గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయంలో సంబంధించి లీగల్ పాలసీ తీసుకెళ్ళడం జరిగింది. బయట పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ అందరికీ కూడా వేరే ఎవరికైతే పెట్టి అందరూ కూడా రాజీనామాలో రాజీ చేసుకొని అందరూ మంచిగా సంతోషంగా ఉద్దేశంతో మనకి ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇక్కడికి వచ్చిన ఏరియా పబ్లిక్ అందరూ కూడా ఈరోజు మన కేసెస్ అన్నీ కూడా అందరూ సంతోషంగా రాజీ చేసుకొని వెళ్తారని ఆశిస్తున్నాం. మనం కోర్టు డిసైడ్ చేస్తే నాకు ఎవరో ఒకరే వెళ్తారని ఒకటి ఇదిగా ఉంటుంది. సంతోషంగా అదే రాజీ చేసుకోవడం అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇద్దరు పార్టీలు కూడా సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి సంతోషంగా రాజీ చేసుకొని వెళ్తారని అందరికీ ధన్యవాదాలు. వార్త
వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే చిత్తూరుకు 2 నూతన బస్సులను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. శనివారం చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో చిత్తూరు, తిరుపతి, బెంగళూరు వెళ్ళు 2 నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గురజాల ప్రారంభించారు. అనంతరం ఆయన బస్సును కొంత దూరం నడిపి కార్యకర్తలు, నాయకుల్లో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ గా ఒక నాయకుడు ఉన్నప్పటికీ చిత్తూరు బస్టాండ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 బస్సులను ఇవ్వడం సంతోషకరమని, పనిచేసే ముఖ్యమంత్రి దగ్గర తాను కూడా పనిచేయడానికి మీరందరూ ఓట్లు వేసి తనను గెలిపించారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేస్తుందని తెలిపారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ డిపో నందు ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్మికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ను కార్మికులు, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీసీ ఆర్ఎంఓ జితేందర్ నాథ్ రెడ్డి, 2 డిపో మేనేజర్ రూపశ్రీ, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ కటారి హేమలత, 8వ డివిజన్ ఇన్ఛార్జ్ ప్రియాంక, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ రోజుకి కరెక్ట్ గా 10 రోజులకు మించలేదు. కానీ ప్రభుత్వ తరపున చిత్తూరు ఏపీఎస్ఆర్టీసీకి కొత్తగా 2 బస్సులు ఇచ్చినందుకు మా ముఖ్యమంత్రి గారికి, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా చిత్తూరు ప్రజలు గత 3 సంవత్సరాలుగా ఇక్కడ ఒక అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఘనతే గాని, బస్టాండ్కి సున్నం గాని, బాత్రూమ్లు క్లీనింగ్ గాని, బస్సు రిపేర్లు గాని, బస్సులు గాని తెచ్చిన చరిత్ర లేదు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తక్షణం మా ముఖ్యమంత్రి గారు ఈ చిత్తూరు మా నియోజకవర్గానికి 2 కొత్త బస్సులు ఇవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంకా 10 రోజులు కూడా మించక ముందే 2 బస్సులు ఇవ్వడం జరిగింది అంటే మీరు ఏదైతే గత ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో గొప్పగా జరిగే విధంగా మా రాష్ట్ర మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సాధించి బాడీ బిల్డింగ్ లో ఉండే బండ్లను కూడా తెప్పించి మా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని మేము మాటిచ్చామో అతి త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా రంగరంగ వైభవంగా ప్రారంభించడానికి మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలే కాదు మా నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో హర్షించదగ్గ విషయం. అలాగే నేను ఇవాళ ఇక్కడ సిబ్బందిని కూడా కోరుకుంటున్నా, ఇక్కడ నుండి ప్రయాణించే ఎవరైతే ప్యాసింజర్స్ ఉండారో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా డిపో మేనేజర్ని కానీ మిగిలిన సిబ్బందిని కూడా కోరడం జరిగింది. మరీ ముఖ్యంగా మా చిత్తూరు డిపో హరికృష్ణ, నందమూరి హరికృష్ణ గారి చేతుల మీదుగా ఈ బస్టాండ్ ప్రారంభోత్సవం జరగడం జరిగింది. ఈ బస్టాండ్కి ఇంకా అనేక కొత్త బస్సులు, ఇక్కడ కొన్ని రూట్లకు కూడా బస్సులు లేకపోవడాన్ని గమనించి మేము ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా మంత్రివర్యుల్ని మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి ఈ చిత్తూరు నియోజకవర్గానికి కొత్త బస్సు రూట్లు కావచ్చు, బస్సుల్ని ఏర్పాటు చేసే విషయంలో
నేను ముందంజలో ఉంటానని తెలియజేసుకుంటూ ఇంకా సంఘాలకు కూడా మేము అనేక రకాలుగా వాళ్ళకి ఏవైతే ఇబ్బందులు గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎదుర్కొన్నారో వాటన్నిటిని కూడా పరిష్కరించే మార్గం ఏర్పాటు చేస్తాము. మీరు 42% ఫిట్మెంట్ కూడా పెరగడం జరిగింది. అలాగే ఏదైతే ఇక్కడ చిత్తూరు డిపోలో అధిక ధరలకు నీళ్లు కావచ్చు, హోటల్ కావచ్చు, కాంట్రాక్టులు తీసుకున్న ప్రతి ఒక్కరూ దోపిడీ చేస్తారంటూ కంప్లైంట్ రావడం జరిగింది. వాటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతామని తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు భేటీ అయ్యారు. టిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వపు ఉమ్మడి చిత్తూరు జిల్లా సమన్వయకర్త మరియు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు శుక్రవారం సాయంత్రం విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన బ్రాహ్మణ నాయకులు చిత్రపు హనుమంతరావును నారా లోకేష్ ఈ సందర్భంగా అభినందించారు. ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సమీకరించడంలోనూ ప్రచారంలో కీలక పాత్ర వహించిన చిత్రపు హనుమంతరావుకు తగిన నామినేటెడ్ పదవిని ఇచ్చి సముచిత రీతిన గౌరవించి బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా నిలుస్తామని నారా లోకేష్ తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నారా లోకేష్ సూచిస్తూ పార్టీ కోసం కష్టపడే వారికి ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. నిన్నటి రోజు అమరావతిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మా జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని వారి ఆఫీసులో కలిసి వారిని గత ఎన్నికలలో మేనిఫెస్టోలో బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి వరాలపైన వారిని అభినందిస్తూ వారు మంత్రి పదవి స్వీకరించిన శుభ సందర్భంలో వారిని కలిసి అభినందించడం జరిగింది. అలాగే వారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ రాబోయే నామినేటెడ్ పదవుల్లో గతంలో ఎన్నికలలో పనిచేసినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా సముచిత స్థానం ఇస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ విషయం గుర్తు చేసి మేము ప్రదర్శాబు నేను హనుమంతరావు నేను 82 నుంచి పార్టీలో పనిచేస్తుంది. గత 42 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నందుకు ఒక సముచితమైన స్థానం ఇవ్వమని అడగడం జరిగింది. అదేవిధంగా 2014లో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో పర్యటిస్తున్నప్పుడు గాంధీ రోడ్లో వారికి ఒక మెమోరాండం ఇచ్చి ఆనాడు కూడా వాళ్ళు జరగడం జరిగింది. ఆనాడు కూడా ప్రామిస్ చేశారు తిరుపతిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకి తిరుమల పాలక మండలిలో సభ్యత్వం ఇస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అది గుర్తు చేసి ఈసారి ఈ రాబోయేటువంటి నామినేటెడ్ పదవుల్లో తిరుపతి దేవస్థానం పాలక మండలి కానీ లేదా బ్రాహ్మణ్ కార్పొరేషన్లో చైర్మన్ కానీ మరి ఏదైనా సరే ఒక ఉన్నతమైనటువంటి పదవికి ఈ పార్టీలో పనిచేసినటువంటి సామాన్యులు కూడా ఉన్నత స్థానం కలిగిస్తామనేటువంటి సంకేతాన్ని ప్రజల్లో పంపించవలసిన ఆవశ్యకత ఉందని వారికి వివరించడం జరిగింది. ప్రముఖ సినీ నటుడు సుమన్ తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామిని ప్రముఖ సినీ నటుడు సుమన్ దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కార్యసాధకుడని, చంద్రబాబు పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలియజేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టించబోతున్నారని చెప్పారు. గతంలో ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, సినీ పరిశ్రమలోని వారు కూడా పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్జెక్టు తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కు మంచి శాఖలనే కేటాయించారని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన సత్తా చూపిస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు సమసిపోతాయన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే సినీ పరిశ్రమ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని అనుకోవడం కరెక్ట్ కాదని, ప్రజా సేవ చేస్తే పదవులు దానికదే వస్తుందని అన్నారు. నమస్కారం అండి. ఈరోజు తిరుపతికి ముఖ్యంగా గోవిందరాజ స్వామి టెంపుల్కి వచ్చామండి. మా ఊరు నుంచి మా బంధువులు వస్తే మా మిత్రుడు నారాయణ ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ పిహెచ్డి ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. ముఖ్యంగా టెంపుల్ సూపరింటెండెంట్ గారికి అలాగే మొత్తం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ ధన్యవాదాలు. చాలా విశేషమైన ఒక రోజు ప్లస్
ఇక్కడ చాలా అపునితమైన ఒక టెంపుల్ ఇది. సో ఈ అదృష్టం కోసం ఎంతోమంది ఎంతో దూరం నుంచి వస్తున్నారు. సో కేవలం మా ఊరు నుంచి వచ్చారు. వాళ్ళందరికీ ఇక్కడ కింద టోటల్ తిరుపతిలో కింద అన్ని టెంపుల్స్ ఈరోజు తిప్పించి రేపు మార్నింగ్ దర్శనానికి వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ముఖ్యంగా టెంపుల్ వాళ్ళకి, మెయిన్ కమిటీ వాళ్ళకి అండ్ సూపరింటెండెంట్ వేరే ఆఫీసర్స్కి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఇంకా ఇట్లా షూటింగ్స్ ఏమో తెలుగులో ఏమో ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అనే సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది. ఫస్ట్ టైం జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ నేను చేస్తున్నాను. అదే కంటిన్యూస్గా జరుగుతుంది. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ ఈ భాషల్లో జరుగుతున్నాయి. బాగా బిజీగానే దేవుడి దేవాలో అన్నీ బిజీగా నడుస్తున్నాయి. అదే మాదిరిగా మీకు అందరూ తెలుసు, మన ఎలక్షన్స్ జరిగింది. సో ప్రజల తీర్పు ఏదైతే ఇచ్చారో టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అది మనం స్వీకరిస్తూ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర డెవలప్మెంట్, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో ముఖ్యంగా ప్రజలు సహకరించాలి. ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం. అంతకుముందు 5 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం. సో అది రావడానికి అంటే ఇండస్ట్రీస్ రావాలి. సో పక్క తమిళనాడు నుంచి, ఇప్పుడు ముఖ్యంగా తిరుపతి అంటే పక్కనే తమిళనాడు ఉంది. సో తమిళనాడు నుంచి ఏంటంటే ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టేవాళ్ళు, లేదా నార్త్ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి, సహకరించాలి. అండ్ ముఖ్యంగా నేను మొన్న కూడా చెప్పాను, అమరావతి అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఇండియన్స్ అందరూ వస్తారు. సో మెయిన్గా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. జరిగింది మనం ఇంకా మర్చిపోయి జరగబోయే మెయిన్గా ముఖ్యంగా యువకులు పాపం చాలామంది చదివి వాళ్ళకేంటంటే వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ కూడా ఆయన చాలా మంచి మెజారిటీ మీద గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. సో మా సినిమా వర్గాల్లో కూడా ఎన్నో కళాకారులు, టెక్నీషియన్స్ చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఏదైనా అంటే ఇక్కడ షూటింగ్స్ జరిగేలాగా అంటే స్టూడియోస్ లాంటి చిన్న చిన్న స్టూడియోస్ లాంటి కట్టిస్తే టీవీ సీరియల్స్కి, వెబ్ సిరీస్కి వాటికి పనికొచ్చేలాగా, ప్లస్ ఈరోజు చాలా రియాలిటీ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ విధంగా తిరుపతిలో చేస్తే ఇది ఒక టెంపుల్ సిటీ కింద డిక్లేర్ చేయాలని నా కోరిక. ఎందుకంటే ఎన్నో గుడిలు ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేయవచ్చు. దానికి నా రిక్వెస్ట్ దీనికి. అండ్ ముఖ్యంగా ఇంకా మంచి అభివృద్ధికి జరగాలి ఆంధ్రప్రదేశ్. బాబు గారి వల్లనే ఈరోజు హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా ఉందంటే అది బాబు గారి డిజైన్. సో అదే మాదిరిగా ఆంధ్ర కూడా డెవలప్ అయ్యి అందరూ బాగుండాలని నా కోరిక. వస్తుంది సార్, ఎందుకంటే జనరల్గా సబ్జెక్ట్ తెలిసిన మంత్రి అయితే అండి మ్యాటర్ ఈజీగా సాల్వ్ అవుతుంది. సబ్జెక్ట్ తెలియని వాళ్ళైతే ఏమవుతుందంటే వాళ్ళు ఆలోచించి వేరే వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకొని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా మనిషే కాబట్టి సినిమా కష్టాలు, నిర్మాత కష్టాలు, డిస్ట్రిబ్యూటర్ కష్టాలు, ఎగ్జిబిటర్ కష్టాలు అన్నీ తెలుసు. తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్, ముఖ్యంగా చిన్న సినిమాలు బ్రతకడానికి ఒక మార్గం ఆయన చూపిస్తారు. అదే మాదిరిగా పెద్ద సినిమాలు కూడా ఈక్వల్గా, ఎందుకంటే పెద్ద సినిమాలకి ఎక్కువ రిస్క్ ఉంది. సినిమా చాలా కోట్లు పెట్టి తీస్తారు, ఏదైనా ఫెయిల్ అయితే చాలా పెద్ద లాస్ అవుతుంది. సో అది కూడా ఉండి ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్స్ బ్రతికి ఉండేలాగా దారి చేయాలి, అది చాలా ముఖ్యం. సార్ ఇది ఒక్కొక్కరు ఇండివిజువల్ డిసిషన్. అది ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఎంతోమంది ఏదేదో అడుగుతారు, అందరినీ సాటిస్ఫై చేయాలంటే చాలా కష్టం, కొందరిని అవుతుంది. మళ్ళీ దీంట్లో ఈక్వేషన్స్ ఉంది, క్యాస్ట్ ఉంది, కమ్యూనిటీ ఉంది, చాలా ఉన్నాయి. సో అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ మేము తట్టుకుంటాం, జనాలు చప్పట్లు కొడతారు, ఊస్తారు కూడా, మరి వాటన్నిటికీ రెడీగా ఉండాలి. అలా చేయగలిగితే ఓకే. ఈ పదవి రావడం అంటే ఏంటంటే సార్, అది అందరూ ఏంటంటే రాగానే మనకి ఆ పదవి వస్తుంది అది చాలామంది ఊహించుకుంటారు. అది ఎవరికి తలరాతలో రాసి ఉందో అదే జరుగుతాయి. ఇప్పుడు మిగతా పనులు చూడండి, పని చేస్తే డబ్బు వస్తుంది, లేదా పని చేస్తే ఏదో ఇస్తారు. పాలిటిక్స్ అలా ఉండదు. పని చేసాం కదా, నాకు అది కావాలి ఇది కావాలంటే అది రాదు. అది చాలా ఈక్వేషన్స్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి. సో అలా ఉంటే పార్టీకి మీరు పని చేయండి, లేకపోతే మీ పని చూసుకొని వెళ్ళిపోవాలి, అంతే అండి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు.
మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి అయిన జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు రాజకీయ నాయకులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రజలు కోరుకున్న ప్రభుత్వాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ప్రజలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా భగవంతుడు ప్రసాదించాడు. మరి ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధిలో కూడా నెంబర్ 1గా ఉండేటట్టుగా చేయటానికి, అదేవిధంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాల సంక్షేమానికి కృషి చేయటానికి, ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, మరి అదేవిధంగా గతంలో చేసిన విధం కన్నా ఎక్కువగా పనిచేయటానికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ప్రభుత్వానికి భగవంతుడు అన్ని విధాలుగా సహకరించాలి అని చెప్పి కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవారి భక్తులకు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింక్ చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఏఐ ఆధార్ సంస్థ నుండి విచ్చేసిన అధికారులు టీసీఎస్ జియో, టీటీడీ ఐటీ విభాగంతో ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలు, శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు. అయితే ఈ అప్లికేషన్ల ద్వారా కూడా దళారుల బెడద తప్పడం లేదని, వాటిని నియంత్రించడానికి ఆధార్ లింక్ చేసేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు. ఇందుకు సంబంధించి యుఐడిఏఐ అధికారుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. ఆధార్ ద్వారా యాత్రికుల యొక్క గుర్తింపు, పరిశీలన, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు. అంతకుముందు యుఐడిఏఐ అధికారులు ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింక్ చేయవచ్చు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ సంగీత, అధికారులు శ్రీనివాస్, రాజశ్రీ గోపాలకృష్ణ, అనుకూర చౌదరి, సంజీవ్ యాదవ్, టీటీడీ జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. గత 5 ఏళ్లలో రేషన్ డీలర్లు పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదలకు రేషన్ సక్రమంగా అందించాలన్నారు. రేషన్ డీలర్ల కమిషన్ పెంపు, డీలర్లకే లాగిన్ అవకాశం కల్పించే అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షులు సోమశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటేష్, గిరిబాబు, నాగరాజశెట్టి, డిటి సురేంద్ర, టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, టీడీపీ నాయకులు నగేష్, మహేష్ యాదవ్, జనసేన పట్టణాధ్యక్షులు రాజారెడ్డి, కేఎంకే లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నియోజకవర్గంలో రేషన్ షాప్ డీలర్ల అసోసియేషన్ అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ మరియు డీలర్
డీలర్స్ అందరూ కూడా దాదాపు 102 షాపులు డీలర్ షాపులు తిరుపతి నియోజకవర్గంలో పంపిణీ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. గత ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రేషన్ షాపులలో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరిగింది. చాలా బాధపడడం కూడా జరిగింది. వాళ్ళ ఆవేదన చాలా ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ షాపులను మార్పులు చేసి వెహికల్స్ పెట్టి ఆ వెహికల్స్ ద్వారా ఇంటింటికి ఇవ్వాలని చూశారు. అది ఇంతవరకు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయినా ఆయన ఏదో ప్రతి ఇంటికి రేషన్ ఇస్తానని ఎలక్షన్ లీడ్లో చెప్పేశాడు. సాధ్యం కాని పనులన్నీ కూడా చేశాడు. ఎగ్జాంపుల్ ఈ రేషన్ షాపులు నుంచి వెహికల్స్ పెట్టి ఇంటింటికి ఇవ్వడం అనే కార్యక్రమం సక్రమంగా జరగలేదు. అది గత ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది అనేసి కూడా ప్రజలు గుర్తించారు. ఈ వెహికల్స్ కొన్ని వీధులలో పోవు, కొన్ని చోట్ల పోయినా ఇంట్లో ఉండరు. వాళ్ళ సొంత కార్యక్రమాలకు వెళ్ళిపోతారు, పనుల కార్యక్రమాలకు వెళ్ళిపోతారు. అటువంటి ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు. ఇటు వెహికల్స్ ద్వారా పంపిణీ జరగక, ఇటు రేషన్ షాపులో పంపిణీ చేయలేక చాలా ఇబ్బందులు పడి రేషన్ షాపులో వాళ్ళు కూడా కుంగిపోయారు. వాళ్లకు 5 సంవత్సరాల కాలంలో గౌరవ వేతన కూడా పెంచకుండా అలాగనే ఉంచేశారు. చాలా లబ్ధిదారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అటువంటివి లేకుండా మాకు చేయాలని ఈరోజు రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ అసోసియేషన్ అధ్యక్షులు మా దృష్టికి తేవడం జరిగింది. ఖచ్చితంగా కూడా దీన్ని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి, గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రేషన్ షాపుల సమస్యను, లబ్ధిదారులకు పంపిణీ చేసే డీలర్ల సమస్యను రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇది మొట్టమొదటిగా మంత్రివర్యులు పౌర సరఫరాల మంత్రివర్యులకు ఇచ్చి వారి ద్వారా ఇటు డిప్యూటీ సీఎం, చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి కూడా ఇచ్చి వీళ్ళ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి లబ్ధిదారులకు సౌకర్యంగా చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పడం కూడా జరిగిందని కూడా తెలియజేస్తున్నాం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా మాజీ చైర్మన్ ఎన్వి ప్రసాద్లు టీటీడీ ఈవో శ్యామలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ ఈవోగా శ్యామలరావు కొద్ది రోజుల క్రితం బాధ్యతలు చేపట్టడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తుడా మాజీ చైర్మన్ ఎన్వి ప్రసాద్ తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవోను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి మొక్కలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆరణి శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు, వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్న దేవదేవుడు. పేదలకు రేషన్ సక్రమంగా అందించాలి, రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా. తిరుమల తిరుపతి రేషన్ డీలర్ల సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. రాజీ మార్గమే రాజమార్గం, చిత్తూరులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు. టీటీడీ ఆన్లైన్ అప్లికేషన్లకు ఆధార్ అనుసంధానం ద్వారా దళారీ వ్యవస్థ నియంత్రణ. ఆధార్ సంస్థ అధికారులతో సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు. జూలై 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పింఛన్ల పంపిణీ. సచివాలయ పురపాలక సంఘ సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో శ్రీకాళహస్తి కమిషనర్ రమేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.